చపాతీలు తింటే బరువు పెరుగుతారా తగ్గుతారా అనే ప్రశ్న మనలో చాలా మందికి ఉంటుంది. అయితే మనలో చాలా మందికి అన్నం తర్వాత ఇష్టమైన ఆహారం ఏదైనా ఉందంటే అది చపాతీ. చాలా మంది బరువు తగ్గాలనుకున్నప్పుడు అన్నం బదులుగా చపాతీలు తింటుంటారు. కానీ కొందరు మాత్రం చపాతీలు తింటే బరువు పెరుగుతారని అంటుంటారు. మరి ఇందులో నిజం ఎంత అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చపాతీల్లో ఉన్న పోషకాలు ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. చపాతీలలో ఎక్కువగా గోధుమ పిండితో చేస్తారు. అయితే వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కడుపు త్వరగా నిండుతుంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకి మేలు చేస్తాయి. ప్రోటీన్, ఫాస్ఫరస్ ఎముకలని బలాన్ని ఇస్తాయి. అలాగే రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి, శక్తిని పెంచుతాయి. అయితే చపాతీలు తింటే బరువు పెరుగుతారా అనే ప్రశ్నకి సమాధానం ఏంటనేది చూస్తే డైటీషియన్ల ప్రకారం చపాతీలని సరైన విధంగా మితంగా తింటే బరువు పెరగరు. సరైన ఆహార నియమంలో భాగం చేసుకున్నట్లయితే బరువు తగ్గటానికి కూడా ఉపయోగపడతాయి. అయితే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి తరచూ వేయదు. కెలోరీలు కూడా తక్కువగానే ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు రైస్ బదులుగా చపాతీలని తీసుకోవచ్చు. అయితే చపాతీలు అందరికీ సూట్ కావు. ఎందుకంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, గ్యాస్ట్రిటిన్, గ్లూకోజ్ అలర్జీ ఉన్నవారు మితంగా మాత్రమే తింటే మంచిది. కొంతమందికి చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల గోధుమ పిండి అందరికీ సూట్ కాదు. అలాంటి వారు ఈ చపాతీలకి దూరంగా ఉండటమే మంచిది. ముఖ్యంగా చపాతీలకి ఎక్కువగా నెయ్యి లేదా నూనె రాసి తింటే కెలోరీలు పెరుగుతాయి. అలాగే కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. దాంతో బరువు కూడా పెరుగుతుంది. కాబట్టి నూనె, నెయ్యి లేకుండా మితంగా మాత్రమే వాడాలి. చపాతీల వల్ల వచ్చే ఇతర లాభాలు ఏంటన్నది కూడా ఒకసారి చూద్దాం. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చర్మం, జుట్టుకి మేలు చేస్తాయి. అలాగే పిల్లలకి ఎనర్జీ అందుతుంది. చపాతీలు సరైన విధంగా మితంగా తింటే బరువు పెరగరు. సరైన డైట్లో భాగం చేసుకుంటే బరువు తగ్గటానికి కూడా సహాయం చేస్తాయి. కానీ నూనె, నెయ్యి ఎక్కువగా వాడకూడదు.